హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈ వీడియోలో ఏంటంటే నేను 30 డేస్ ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఆ ఛాలెంజ్లో భాగంగా ఈ 30 డేస్ని ఈక్విటీస్లో ట్రేడింగ్ తీసుకుంటూ అవి ఏ విధంగా నా యొక్క స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని ప్లేస్ చేస్తున్నాను అండ్ వాటి యొక్క ట్రేడ్ వెనుక లాజిక్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతే మీకని మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వగలుగుతారు. అదే అండి ఈ వీడియోలో. ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ 19th అండి. ఈరోజు నుంచి నా డైలీ ఈక్విటీ ట్రేడింగ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ డే వన్లో భాగంగా ఈరోజు నేనైతే ఎస్ఆర్ఎఫ్ అనే స్టాక్లో డౌన్ సైడ్ అయితే ఒక ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. ఇది చూడవచ్చు మనకి లోవర్లో కొడుతూ ఓ, ఈ ఈ లోవర్లో వద్ద నేనైతే ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి ఆ, ఈ 2571 అనే లెవెల్ వద్ద టార్గెట్ అనేది ఈ లెవెల్ వద్ద అయితే పెట్టాను. కానీ నేను తీసుకున్న తర్వాత ఈ ట్రేడ్ అనేది నా స్టాప్ లాస్ వైపు వచ్చింది. కానీ ఇంకా నా డైరెక్షన్లోనే వెళ్తుంది. నాకైతే ప్రజెంట్ అయితే 250 ప్లస్ అయితే ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. అంటే నేను ఈ ట్రేడ్స్లో ఏం చేస్తున్నానంటే ఈ సిరీస్లో నేను నా యొక్క స్టాప్ లాస్ వచ్చేసి ₹500, ఇంకా నా టార్గెట్ వచ్చేసి ₹1000 వరకు అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అలా ఆ విధంగా నేను ఈ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తాను. నా యొక్క ఏ స్టాక్లో లాస్ వచ్చినా కానీ నా యొక్క లాస్ మాత్రం 500, మ్యాక్స్ 500 టు 550 అలా. ఇంకా ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా, వాటితో కలుపుకొని అలానే ఉంటుంది. నా యొక్క ప్రాఫిట్ వస్తే మోస్ట్లీ 1000 ఇంకా 900 ప్లస్సే ఉంటుంది. అంటే 1:2 రిస్క్ రివార్డ్ రేషియోలో నేనైతే మెయింటైన్ చేయడం జరుగుతుంది ఈ సిరీస్లో. మీరు కూడా అలానే ఫాలో అవ్వండి. ఈరోజు చూడొచ్చు మనకి మార్కెట్ అనేది బిగ్ గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ మళ్ళీ మనకి మార్కెట్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కానీ అక్కడే కన్సల్టేషన్ అవుతూ ఉంది. కానీ మనం తీసుకున్న స్టాక్ వచ్చేసి చూడొచ్చు మన యొక్క డైరెక్షనే వెళ్తూ కన్సల్టేషన్ అవుతూ డైరెక్షన్లో అయితే వెళ్తుంది. ఇంకా ఎండ్ ఆఫ్ ద డేలో ఎలా ఉంటుందో అయితే చూడాలి. ఈ ట్రేడ్ అన్నది ప్రజెంట్ అయితే పాజిటివ్లోనే ఉంది. ఒకవేళ కానీ వెళ్తే నాకు ఎస్ఎల్ హిట్ అవుతుంది, లేకపోతే నా టార్గెట్ హిట్ అవుతుంది. నేను దీన్ని ఎలా అంటే 2 వరకు అయితే హోల్డ్ చేస్తాను. ఈ మధ్యలో ఇక నా స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్, టార్గెట్ హిట్ అయితే టార్గెట్ అలాంత వరకు అయితే హోల్డ్ చేస్తాను. ఈ ఈక్విటీ ట్రేడింగ్ సిరీస్ని అయితే నేనైతే చాలా డిసిప్లిన్తో చేయాలనుకుంటున్నాను. మన ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. అందువల్ల డిసిప్లిన్ ఫాలో అవుతూ నేను యొక్క ఈ ట్రేడింగ్ సిరీస్ని అయితే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా అలాగే కాంట్రిబ్యూట్ చేస్తూ మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.